మమతా బెనర్జీ కావాలని డ్రామాలు తప్పించి, స్టాలిన్ ఎవరు? బీజేపీకి పూర్తి వ్యతిరేకం. అక్కడ ఓడిపోయాడు. అక్కడ కూడా జరిగింది. తృణ తృణమూల్ కాంగ్రెస్ ఉన్న బెంగాల్‌లో 70 లక్షలు తీసేస్తే అక్కడ దాదాపుగా 1,00,00,000 ఓట్లు తీసేశారు. కేరళలో దాదాపు 80 లక్షల ఓట్లు తీసేశారు. అయితే పినరయ్ విజయన్ ఓడిపోయిన తర్వాత రాజీనామాని పంపించాడు హుందాగా. ఆయన కూడా యాంటీ బీజేపీనేగా. స్టాలిన్ రాజీనామా ప్రకటించడం, ఆ తర్వాతన తన నియోజకవర్గానికి వెళ్ళి అందరికీ నమస్కారం పెట్టడం, ఆ పైన అంగీకరించాడు. చంద్రబాబు నాయుడు మమతా కంటే సీనియరే ఓ లెక్కన. మమత ముఖ్యమంత్రి కాకముందే చంద్రబాబు నాయుడు సీఎం అయ్యారు. మమత ఏముందని 2011 నుంచి, చంద్రబాబు నాయుడు 94లో 95లోనే సీఎం అయినటువంటి. అలాంటి చంద్రబాబు నాయుడు ఇంతకుముందు అయినప్పుడు, ఓటమి పాలైనప్పుడు చక్కగా హుందాగా ఉన్నారు రాజీనామా చేసి. ఇక్కడ ఈ తరహా వ్యవహారాలు నేర్చుకోవాలి. బాబు గారి లాగా లౌక్యం నేర్చుకోవాలి. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండాలి, అతి చేయకూడదు.